వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్లో జనరల్ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే అనాలసిస్ అంటే పీవైక్యూ అనాలసిస్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్స్లో ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్లో ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ in 3 years become twice on compound interest, in how many years will it be 8 times? కొంత మొత్తము డబ్బు చక్రవడ్డీతో 3 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అది 8 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? చూడండి, 3 years టైం తీసుకుంటే అది రెట్టింపు అంటే 2 times అవుతుంది. మరి 2 times అవ్వడానికి 3 years పట్టింది. మరి వాడు అడుగుతున్నాడు, వాడు 8 times కావడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నాడు. నువ్వు చూడు, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వేరు, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో వేరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రపోర్షన్ అనేది కుదురుతుంది. ప్రపోర్షన్ ఎందుకంటే ప్రతి సంవత్సరం వడ్డీ అనేది స్థిరంగా పెరుగుతూ వస్తుంది, కాన్స్టెంట్గా పెరుగుతూ వస్తుంది. అంటే ఈ సంవత్సరం వడ్డీ 100 రూపాయలు అయితే వచ్చే సంవత్సరం కూడా వడ్డీ 100 రూపాయలే ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ప్రపోర్షన్ పనికిరాదు, ఎందుకంటే స్థిరంగా వడ్డీ అనేది పెరగదు కాబట్టి. మరి ఇలాంటి క్వశ్చన్లను సింపుల్గా ఆన్సర్ చేయాలంటే ఇక్కడ 3 yearsకి 2 times అయింది కదా, మరి 8 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ అవుతున్నాడు కదా. నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఈ 8ని 2 పవర్లో ఏమని రాయొచ్చు, 8ని 2 to the power of 3 అని రాయొచ్చు. అక్కడ పవర్లో వచ్చిన వాల్యూని ఇక్కడున్న టైంతో మల్టిప్లై చేసి 3 3s are 9 years, దట్ ఈస్ ద ఆన్సర్. 3 3s are 9 years, దట్ ఈస్ ద ఆన్సర్. నీకు కాన్సెప్ట్ కావాలా? కాన్సెప్ట్ ప్రకారం చెప్పమంటావా? ఎస్, కాన్సెప్ట్ ప్రకారం చెప్తా చూడు. ఇక్కడ 3 yearsలో 2 times అయింది, మళ్ళీ ఒక 3 years గడిస్తే మళ్ళీ ఒక 2 times అయ్యి, మళ్ళీ ఒక 2 times అయ్యి, మళ్ళీ ఒక 2 times అయ్యి 2 2s are 4 times అవుతుంది. మళ్ళీ ఒక 3 years గడిస్తే మళ్ళీ ఒక 2 times అయ్యి 4 2s are 8 times అవుతుంది. అంటే ఫైనల్గా 8 times అయ్యేటప్పటికి 3 + 3 + 3 9 years అయిపోయి ఉంటాయి. సరిపోయిందా? ఫైనల్గా 8 times అయ్యేటప్పటికి 3 + 3 + 3 9 years అయిపోయి ఉంటాయి. కాకపోతే ఇలా మనం చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ కదా, అందుకని ఏం చేస్తుంటామంటే ఈ 8ని 2 పవర్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చా అని రాసుకుంటాం. ఎస్, చేయొచ్చు అన్న తర్వాత ఈ ఎక్స్పోనెంట్ని ఇక్కడ ఉన్న టైంతో మల్టిప్లై చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకో, కొంత అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 4 yearsలో 3 times అయింది. ఓకేనా? 4 yearsలో 3 times అయింది. వాడు అడుగుతున్నాడు 81 times అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడు. 81 times అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడు. ఇప్పుడు 3 పవర్లో 81ని రాయొచ్చా? ఎస్, 81 అంటే 3 to the power of 4, అంతే కదా. 3 × 3 9, 9 × 3 27, 27 × 3 81. ఈ ఎక్స్పోనెంట్లో ఉన్న 4ని ఇక్కడున్న టైంతో మల్టిప్లై చేస్తే 4 4s are 16 years ఈజ్ ద ఆన్సర్. 4 4s are 16 years ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సర్డ్స్కి సంబంధించింది ఇచ్చాడు. సర్డ్స్ x = √3 + √2/√3 - √2 మరియు y = √3 - √2/√3 + √2. అయితే x³ + y³ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక్కసారి చూడు, ఇది ఎలా ఉందంటే √a + √b/√a - √b, ఇది దానికి రెసిప్రోకల్ లాగా రివర్స్లో ఉంది చూడు, √a - √b/√a + √b. ఇలా ఎప్పుడైనా x అనేది √a + √b/√a - √b ఫామ్లో, y అనేది √a - √b/√a + √b ఫామ్లో ఉంటే కొన్ని క్వశ్చన్స్ మనల్ని రెగ్యులర్గా అడుగుతుంటాడు. x + y అడిగితే 2 × a + b/a - b చేయాలి.
ఎక్స్ ప్లస్ వై అడిగితే 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి చేయాలి. దీన్ని కే అనుకోవాలి. ఆ కే మీద మిగతావన్నీ డిపెండ్ అయి ఉంటాయి. దీన్ని కే అని ఎందుకు అనుకోవాలంటే ఆ కే మీద మిగతావన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత అవుతుంది అంటే కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎంత అవుతుంది అంటే కే క్యూబ్ ప్లస్ మైనస్ 3k అవుతుంది. ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఒకసారి చూస్తే ఖచ్చితంగా మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే కే క్యూబ్ మైనస్ 3k. అంటే మనకు ముందు కే కావాలిగా, కే కావాలిగా. కే అంటే ఎవరు? కే అంటే ఎక్స్ ప్లస్ వై, కే అంటే ఎక్స్ ప్లస్ వై. దానికి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. గుర్తుందా? చూసారా? ఈ కే అంటే ఎక్స్ ప్లస్ వై, దానికి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి చేస్తే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 ప్లస్ 2 5, 2s are 10, 3 మైనస్ 2 అంటే 1, 10 బై 1 కూడా 10 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ కే ఈస్ 10. ద వాల్యూ ఆఫ్ కే ఈస్ 10 అంటే 10 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 10 ఆన్సర్ అవుతుంది. అంటే 10 క్యూబ్ 1000 minus 3 10s are 30, that equal to 970. Answer is 970. ఓకేనా? ఇప్పుడు మీరు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లా మీ ఓన్గా తీసుకొని మిగతా కూడా ట్రై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగితే ఏం చేయాలి, ఓకేనా, ఎక్స్ ప్లస్ వై అడిగితే ఏం చేయాలి, ఇలాంటివి కూడా మీరు ట్రై చేయండి. క్లాసెస్లో నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకున్నా. క్లాసెస్లో మన యాప్లో ఎక్స్ మైనస్ వై ఎలా కనుక్కోవాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఎలా కనుక్కోవాలి, ఓకేనా, అలాంటివి కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఎలా కనుక్కోవాలి. బట్ ఇలాంటి కాన్సెప్ట్ మీద లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 256 హోల్ పవర్ 0.16 ఇంటూ 256 హోల్ పవర్ 0.09 అన్నాడు. మనకి ఇన్ జనరల్గా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే ఫార్ములా ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ కూడా అలాగే ఉంది కాబట్టి 256 పవర్ 0.16 ప్లస్ 0.09 అవుతుంది. 256 పవర్ 0.16 ప్లస్ 0.09 అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 256 పవర్ 16 ఒక 9 అంటే 25, సో 0.25 అవుతుంది. 0.25 అంటే 1/4, 0.25 అంటే 1/4 అంతే కదండి. 0.25 అంటే పావు భాగమేగా, 1/4. ఇక్కడ లోపల ఉన్న 256ని 4 టు ద పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. హోల్ పవర్ 1/4 ఉంటుంది. అప్పుడు 4 గెట్స్ క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ 4. ఆన్సర్ ఈస్ 4. ఓకేనా? ఈ విధంగా మనకు సింప్లెస్ట్ క్వశ్చన్స్, ఇది ఎక్స్పోనెంట్స్కి సంబంధించింది. ఓకేనా? అంటే సర్డ్స్ ఎక్స్పోనెంట్స్, సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనే లెసన్ కూడా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ కింద అడిగినటువంటి క్వశ్చన్గా దీన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ లీవ్స్ ద రిమైండర్ 1. మొదటి 5 ప్రధాన సంఖ్యలతో భాగిస్తే ప్రతిసారి కూడా 1 శేషం వచ్చే అతి చిన్న సంఖ్య. మొదటి 5 ప్రైమ్ నంబర్స్ అంటే 2, 3, 5, 7, 11. వీటితో భాగించినప్పుడు ప్రతిసారి 1 రిమైండర్ రావాలి అంటున్నాడు. అసలు వీటితో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఎవరు, వీటితో నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఎవరు తెలుసుకోవాలంటే వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. వాస్తవంగా ఇవేవి కూడా ఏ 2 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో పోవు కాబట్టి ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయడమే. 2 3s are 6, 6 5s are 30, 30 7s are 210, 210 11s are 2310, 210 11s are 2310. ఇదేంటిది? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంది? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్. కానీ వాడికి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ వద్దు, ప్రతిసారి 1 శేషం రావాలి, 1 రిమైండర్ రావాలి. 1 రిమైండర్ అంటే ఏంది? మిగిలిపోయేది, అంతే కదా. రిమైండర్ అంటే ఏంది? మిగిలిపోయేది. ఎందుకు మిగులుతుంది? అక్కడ ఎక్కువ ఉంటే మిగులుతుంది. అంటే ప్రతిసారి 1 శేషం రావాలంటే ఇక్కడ 1 ఎక్స్ట్రా ఉండాలి. 2311 ఈజ్ ద ఆన్సర్. 2311 ఈజ్ ఇన్ ఆప్షన్ సి. క్వశ్చన్
లాగ్ టీ బేస్ 3 బేస్ 2 బేస్ 3 అన్నాడు. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా బేస్లు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను ఈ టీ వాల్యూ అడుగుతుంటాడు. వెరీ సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్లో ఎప్పుడైనా లాగరిథమ్స్లో టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు ఉన్నటువంటి వాల్యూ ఎంతో కావాలంటే చూడు, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని రివర్స్లో మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఎలా అంటే ఫస్ట్ వచ్చి ఈ బేస్ 3, తర్వాత దాని ముందు 2, తర్వాత దాని ముందు 3. రివర్స్ ఆర్డర్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈ బేస్ 3, తర్వాత దాని ముందు బేస్ 2, తర్వాత దాని ముందు బేస్ 3, తర్వాత ఈక్వల్ టూలో ఉన్న వాల్యూ 1. ఇలా ఉండాలి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, లాగ్ ఆఫ్ టీ బేస్ ఏ బేస్ బి బేస్ సి ఈజ్ ఈక్వల్ టు డి ఉందనుకో, అప్పుడు టీ వాల్యూ ఎంత అని చెప్పాలి తెలుసా? ఇక్కడి నుంచి రివర్స్లో రావాలి. ఏ పవర్ బి పవర్ సి పవర్ డి ఇలా చెప్పాలి. ఇక్కడ ఉన్నది అన్నిటికన్నా పైకి పవర్లోకి వెళ్తుంది. ఓకేనా? ఏ పవర్ బి పవర్ సి పవర్ డి రివర్స్ ఆర్డర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు చూడు, సింపుల్ క్యాలిక్యులేట్ చేయి. 3 పవర్ 1 అంటే 3నే, 3 పవర్ 2 పవర్ 3, 2 క్యూబ్ అంటే 8, 3 పవర్ 8, 3 పవర్ 8 అంటే 3 పవర్ 8 అంటే ఎంత అవుతుంది? 6561 విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ ఏ. తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5 + 2√3/7 + 4√3 ఈజ్ ఈక్వల్ టు a + b√3 అన్నాడు. ఇక్కడ ఏబీలు రెండు కూడా పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ అవుతాయి అన్నాడు. అయితే ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అడిగాడు. సో ఇది కూడా సర్డ్స్కి సంబంధించిన క్వశ్చనే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రేషనలైజ్ చేయాలి. ఇది రేషనలైజేషన్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ 5 + 2√3/7 + 4√3 ఉంది. దీన్ని మనము రేషనలైజ్ చేయాలి. రేషనలైజేషన్ అంటే డినామినేటర్లో 7 + 4√3 ఉంది కదా, దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకరణీయ కారణ రాశి 7 - 4√3. 7 + 4√3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎవరు? 7 - 4√3. దాంతో మల్టిప్లై చేసి అలాగే 7 - 4√3తో డివైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 5తో వాటిని చేద్దాం. 5 7s are 35. 5 అంటే +5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 4s are 20√3. తర్వాత +2√3తో చేద్దాం. +2√3 అంటే 2 7s are 14√3. 2 7s are 14√3. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 రెళ్ళ 8, √3 × √3 3. 4 రెళ్ళ 8, √3 × √3 3. ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాసుకో. ఓకేనా? 4 రెళ్ళ 8, √3 × √3 3 అంటే 8 3ల 24 వస్తుంది ఇక్కడ. ఓకేనా? బై డినామినేటర్ తీసుకుంటే a + b × a - b ఫార్ములా లాగా ఉంది. a + b × a - b అంటే a² - b² అంటే 7² - 4√3². సో ఇప్పుడు న్యూమరేటర్ని మీరు కనుక కన్సిడర్ చేస్తే 35 - 24 అంటే 11, -20√3 + 14√3 అంటే 6, మొత్తం -20 + 14 అంటే -6√3. డినామినేటర్కి వస్తే 7² అంటే 49, 4² అంటే 16, √3² అంటే రూట్ క్యాన్సిల్ పోద్ది 3, 16 3s are 48 అవుతుంది. ఫైనల్గా 11 - 6√3/49లో 48 తీస్తే 1 వస్తుంది. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. అయితే వాడేమంటున్నాడు, దీన్నంతా రేషనలైజ్ చేస్తే వచ్చే వాల్యూ a + b√3కి ఈక్వల్ అన్నాడు. దీన్నంతా రేషనలైజ్ చేస్తే వచ్చే వాల్యూ a + b√3కి ఈక్వల్ అన్నాడు. సో ఈక్వల్ చేసాము. ఇక్కడి నుంచి
కంపారిజన్లో ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత అంటే 11 అని చెప్పొచ్చు. బి ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత అంటే సింబల్ మారింది చూడు, ఇక్కడ +b -6 అంటే +b అనేది -6కి ఈక్వల్. అంటే ఫైనల్గా b వాల్యూ -6 అంటే ఏ వాల్యూ 11, b వాల్యూ -6. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a² + b² = 7ab అయితే log a + b/3 - log a/2 - log b/2 వాల్యూ అడిగాడు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ బై అనేది a + b మాత్రమే ఉంది, అంటే లాగ్ మొత్తానికి బై లేదు. గమనించండి, ఇక్కడ బై మొత్తం లాగ్ మొత్తానికి ఉంది, ఇక్కడ లాగ్ మొత్తానికి ఉంది. ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్. సో అంటే లాగ్ a + b/3ని మనం ఏమీ చేయలేం, దాన్ని అట్టగా ఉంచుకోవాల్సిందే. మైనస్ దీనిని ఏమని రాయొచ్చు అంటే ½ log a అని రాయొచ్చు కదా. దీన్ని ఏమని రాయొచ్చు అంటే ½ log b అని రాయొచ్చు. మనకు ఒక రూల్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా లాగరిథంకి ముందుంటే దాన్ని తీసుకువెళ్ళి లాగరిథం పవర్లో రాయొచ్చు. m log a = log a పవర్ m, m log a = log a పవర్ mగా మనం చెప్పొచ్చు కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే log a + b/3 మైనస్ దీన్ని కూడా పవర్లోకి తీసుకెళ్తే పవర్లోకి 1/2 వచ్చిందంటే రూట్ అవుతుంది. పవర్లోకి 1/2 వచ్చిందంటే దాని అర్థం రూట్. అంటే ½ log a అంటే log రూట్ a, ½ log b అంటే log రూట్ b. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే -log రూట్ a -log రూట్ b అంటే -log a + b/3 మైనస్ రెండిట్లో కామన్ తీస్తే రెండిట్లో మైనస్ కామన్ తీస్తే log రూట్ a + log రూట్ b వస్తుంది. log a + log b అంటే log ab, log రూట్ a + log రూట్ b అంటే log రూట్ ఆఫ్ ab. తెలుసు కదా మీకు ఈ రూల్. ఎప్పుడైనా సరే log a + log b ఉంటే దానిని log abగా రాసుకోవచ్చు, అలాగే log రూట్ a + log రూట్ b అంటే ప్లస్ అంటే ఏమంటే మైనస్ కామన్ తీసేసాను. log రూట్ a + log రూట్ b అంటే log రూట్ ab. అలాగే log a + log b అయితే log ab రాసినట్టుగా log a - log b అయితే దాన్ని log a/bగా రాసుకోవచ్చు. log a - log b అయితే దాన్ని log a/bగా రాసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే లాగ్ ఇదంతా a అనుకో, ఇదంతా b అనుకో, log a - log b అంటే log a/b. log a అంటే a + b/3 b, b అంటే రూట్ ab కింద రావాలి, ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి వాల్యూ. మరి ఇక్కడి నుంచి అసలు a + b అంటే ఎంత, a + b అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? వాస్తవంగా a² + b² అంటే 7ab. నేను బోత్ సైడ్స్ 2ab యాడ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది? a² + b² + 2ab అంటే a + b హోల్ స్క్వేర్. ఇక్కడ 7ab + 2ab అంటే 9ab. స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది, అంటే a + b = 9కు స్క్వేర్ రూట్ 3 రూట్ ఆఫ్ ab. అంటే ఇక్కడ a + b ప్లేస్లో 3 రూట్ ఆఫ్ ab ఉంటుంది. అప్పుడు కింద కూడా 3 రూట్ ఆఫ్ ab ఉంటుంది. బోత్ ఆర్ క్యాన్సిల్, అంటే ఆన్సర్ log 1 అంటే 0. log 1 అంటే ఎంత? 0. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ the value of log a + b/3 minus log a/2 minus log b/2. ఓకేనా. సో కాకపోతే కొద్దిగా ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాగరిథంలో అన్నిసార్లు ఈజీగా రావు. మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్లోనే కొన్ని 1 or 2 సెకండ్స్, ఒక 10 సెకండ్స్లో వచ్చే చిన్నవి ఉన్నాయి,
కొన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సినవి ఉన్నాయి, తప్పదు ఖచ్చితంగా. కానీ స్పీడ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు నేను స్పీడ్గానే చేశాను దాదాపుగా ఇది. ఇంకా కూడా అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఇంకొద్దిగా స్లో అయి ఉంటుంది, కానీ మీరు చేసేటప్పుడు ఇంకొద్దిగా స్పీడ్ అనేది పెంచుకోవాలి తప్ప ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ వెతుక్కుంటూ పోతే మనం ఖచ్చితంగా నువ్వు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క షార్ట్ కట్ తయారు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి గుర్తుండవు. రెండోది అన్నిటికీ షార్ట్ కట్స్ అనేవి ఉండవు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఏదో ఒక లాజికల్ ప్రాబ్లం అప్పటికప్పుడు వస్తుంది, దానికి నువ్వు షార్ట్ కట్ కనిపెట్టిన తర్వాత రాస్తామా, అప్పటికప్పుడు దాన్ని మనం ఉన్న కాన్సెప్ట్ని యూస్ చేసుకొని చేసుకుంటూ వెళ్ళాల్సిందే, రైట్.